హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఇంకా వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే ఏం తీయలేదండి. ఈ రోజైతే పెద్దగా ఏం వర్క్ అయితే లేదండి, అందుకోసమే వీడియో అయితే మార్నింగ్ నుంచి అయితే తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈ వీడియో పెట్టేసరికి అయితే న్యూ ఇయర్ కూడా అయిపోతుందిలేండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి వచ్చేసి రైస్ ఒక్కటే కుక్ చేశానండి. నిన్న కొబ్బరి పుదీనా తొక్కు చేశాను కదండి, వీడియో కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇంకా అదే తొక్కు అయితే పెట్టి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి. షార్ట్ బ్రేక్ కోసం అయితే ఇడ్లీ పెట్టానండి. ఇంకా చాలా చాలా టైమ్స్ అయితే చూపించాను కదా ఇడ్లీ, అందుకోసమే ఇంకా మార్నింగ్ అయితే ఏం వీడియో తీయలేదండి. చలి కూడా చాలా విపరీతంగా ఉంది కదా, అందుకోసమే ఇంకా నాకు ఫాస్ట్గా ఇంకా అలా పనులు అయితే చేసేసుకున్నానండి. వీడియో అయితే ఏం తీయాలనిపించలేదు. ఇంకొకటి ఈరోజు అయితే నర్సరీకి వెళ్ళానండి. ఇంకా నర్సరీలో మొక్కలు అయితే చాలా రేట్లు ఉన్నాయండి అసలుకి. నేను ఒక 2 తులసి మొక్కలు అయితే కొన్నాను, ఇంకా ఒక రోజ్ ప్లాంట్ కొన్నాను, ఒకటి ఇండోర్ ప్లాంట్ అయితే కొన్నానండి. ఇదిగోండి, ఇదేనండి ఇండోర్ ప్లాంట్ అయితే కొన్నాను. ఇంకా ఇది కిందిది కూడా సెరామిక్ది అయితే పాట్ కొన్నానండి. అసలు ఆ రేట్స్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి ప్లాంట్స్. ఇవి 4 ప్లాంట్స్కి అయితే నాకు 750 అయిందండి. అసలు ఇంకా మొక్కల బిజినెస్ ఏమంటారు, నర్సరీ బిజినెస్ పెట్టుకొని అలా బతికేయచ్చండి, అంత రేట్స్ అయితే ఉన్నాయండి. ఓన్లీ ప్లాంట్స్కే, మొక్కలకే ఇంత రేట్ ఉన్నాయి. ఇంకా ఈ కిందిది వచ్చేసి సెరామిక్ది కొన్నాను కదండి, ఇది వచ్చేసి 250 అనుకుంటానండి. దీంట్లో పెద్ద సైజు కూడా ఉందండి, ఇంకా కాకపోతే మనకు అంత ప్లేస్ లేదు కదా, అందుకోసమే నేను చిన్నది కొన్నాను. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఇంకా ఈ ఏమంటారు, ఈ లీఫ్ కలర్ వచ్చేసి చాలా బాగా నచ్చింది, అందుకోసమే కొన్నాను. ఒక్క నిమిషం. మీకు తెలుసు కదా నాకు మొక్కలంటే పిచ్చని, ఎంతమందికి నా లేకుందో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అంటే. కాకపోతే ఇంకా మన ఇంట్లో ప్లేస్ లేదనేసి అయితే నేను ఆగిపోతుంటాను, చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఇంకా పీక్ స్టేజ్ వచ్చాక ఇంకా కొనేస్తానండి. ఒకటి అయితే ఇండోర్ ప్లాంట్ కొన్నాను, ఒకటి రోజ్ ప్లాంట్ కొన్నాను, మళ్ళీ ఇంకొకటి 2 తులసి మొక్కలు కొన్నానండి. ఒకటే పెడితే కొంచెం ఏదో ఖాళీగా అనిపిస్తుందండి. రెండు ప్లాంట్స్ అయితే కొన్నాను. ఒకటే పాట్లో పెడితే ఇట్లా గుబ్బురుగా వస్తుంది కదా, అందుకోసమే అది కొన్నానండి. చూపిస్తానండి నేను ఏమంటారు, పాట్లో పెట్టేటప్పుడు అయితే చూపిస్తానండి మీకు. అదండి. ఇంకా మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏందో కూడా కమెంట్ చేయండి, ఓకేనా? అంటే ఈ వీడియో పెట్టేసరికి న్యూ ఇయర్ అయిపోతుంది లేండి. ఇంకొక విషయం అండి, ఇంకా మా వారైతే రీసెంట్గా ట్రైపాడ్ అయితే తీసుకొచ్చారండి. ఇదిగోండి ట్రైపాడ్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ అయితే పడ్డదండి. నాకు తెలియకుండా సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చారండి మా వారు వచ్చేసి. ఇది సెల్ఫీ స్టిక్ లెక్క యూస్ చేసుకోవచ్చు, ఇంకా మనం ట్రైపాడ్ లెక్క అయితే కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇంకా రొటేట్ అవుతుందంటారండి, మనం మూమెంట్ చేస్తుంటాం కదా, మనము అటు ఇటు నడుస్తుంటాం కదా, అప్పుడైతే రొటేట్ అవుతుందంట. ఇంకా చూడాలండి, నేను కూడా అంత డీటెయిల్గా అన్నీ తెలుసుకోలేదండి. నిన్ననే తీసుకొచ్చారండి మా వారు. కొంచెం కాస్ట్లీ పడ్డిందండి ట్రైపాడ్ వచ్చేసి. నేను ఇప్పట్లో కొనొద్దు అనుకున్నాను, ఇంకా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యాక అయితే చూద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మా వారైతే తీసుకొచ్చారు. చూడాలండి ఇది ఎలాగా యూజ్ చేయాలో, చాలా డెలికేట్గా అనిపిస్తుందండి. ఇంకా చూడాలి ఇది ఎట్లా యూజ్ చేయాలో. దీనికి ఇంకా ఛార్జింగ్ పిన్ కూడా ఉందండి. అవంతా డీటెయిల్స్ అయితే నేనేం కనుక్కోలేదు. ఇంకా నాకైతే ఇంత కాస్ట్లీ ఎందుకు, ఇంకా ఛానల్ గ్రో కాలేదు కదండి, కొంచెం ఛానల్ సక్సెస్ అయ్యాక కొందామని అయితే అనుకున్నాను. ఇంకా మా వారు అంత లోపటే తీసుకొచ్చారండి. చూడాలి ఇది ఎలా యూజ్ అవుతుంది. నాకైతే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉందండి, అంటే బటన్స్ చాలా ఉన్నాయి, చూడాలి. అదండి. ఇంకా వచ్చేసి మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో చూసిన వెంటనే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్ ఉంటాయి, జర్నీ బ్లాగ్స్ ఉంటాయి, మళ్ళీ బ్యూటీ టిప్స్ ఉంటాయి, మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకుంటాం కదండి రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి.
ఇంకా షాపింగ్ బ్లాగ్స్ కూడా ఉంటాయండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అవి చూసి మీకు కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారంటే అనుకుంటున్నానండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఎలాంటి వీడియోస్ కావాలో అనేది నాకు తెలుస్తుంది. ఇంకా మీకు ఏమైనా బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయండి, అవన్నీ షేర్ చేస్తానండి నాకు తెలిసిన వరకు అయితే. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా ఇప్పుడైతే వంట అయితే చెయ్యాలండి. ఇంకా మా వారైతే మటన్ తీసుకొచ్చారు. ఇంకా నేనైతే రేపు తిననండి, రేపు థర్స్డే కదా, రేపు నేను తిననండి నాన్ వెజ్. అందుకోసం ఇంకా మా వారు ఈరోజే తీసుకొచ్చారండి. ఇంకా రేపు వచ్చేసి ఇంకా వాళ్ళకు ఏదైనా స్పెషల్ అయితే చేయాలి. అదండి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నడవండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే ఎప్పుడు చేసే విధంగా అయితే చేయలేదండి. ఈసారి కొంచెం ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే చేశానండి. మొన్న లాస్ట్ టైం వీడియోలు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు నాకు కనిపించిందండి కొంచెం గ్రేవీ మటన్ అనేసి. ఆ వీడియో చూసి అయితే ఫాలో అయ్యి ఇక్కడ మటన్ కర్రీ అయితే చేశానండి. ఇంకా కొన్ని సింక్లో గిన్నెలు ఉన్నాయండి, అవి అయితే కడగాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినవి. ఇంకా రైస్ అయితే ఉడుకుతుందండి. ఇంకా న్యూ ఇయర్ రోజు అంటే 31st రోజు సింపుల్గా మటన్ కర్రీ ఇంకా రైస్ అండి. థర్స్డే రోజు నేను నాన్ వెజ్ తినానండి. ఇంకా మా వారు 1 డే బిఫోర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఇండోర్ ప్లాంట్ అయితే ఇక్కడ సెట్ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మొక్కల పిచ్చి అయితే చాలా ఉందండి. ఇంకా ప్లేస్ లేదనేసి అయితే ఆగిపోతూ ఉంటాను. ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళైతే చాలా లక్కీ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పెంచుకోవచ్చు కదా, ఇంకా భూమిలో పెంచుకోవచ్చు కదా. ఇంకా మనకైతే ఆ ఆప్షన్ లేదండి. ఇంకా చాలాసార్లు అనుకుంటానండి ప్లేస్ లేదు, కొనొద్దని. కాకపోతే అక్కడికి వెళ్ళిపోతే ఆ చంద్రముఖి లెక్క అన్నీ కొనేస్తూ ఉంటానండి. ఇంకా ఇంటికి వచ్చాక అలా సెట్ చేస్తూ వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ప్లాంట్స్ని చూస్తుంటే. ఇంకా హాల్లో అయితే అలా సెట్ చేశానండి టీపై మీద. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే చదివించడము, మళ్ళీ వాళ్ళకు హోంవర్క్స్ చేయించడము, ఇంకా దాంతో అయితే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ అయిపోయాక 12 వరకు అయితే ఎవ్రీ ఇయర్ అయితే మేల్కుంటానండి. ఎవ్రీ టైం నేను ఒక్కదాన్ని మేల్కునేదానండి. ఈసారి పిల్లలు మా వారు కూడా ఏదో G5లో ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారండి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కేక్ చేస్తున్నానండి. నెక్స్ట్ డేకి థర్స్డే అవుతుంది కదండి, ఇందులో ఎగ్ మిక్స్ చేస్తానండి. మళ్ళీ నేను కేక్ తినలేను కదండి, అందుకే ఇంకా ఫాస్ట్గా అయితే కేక్ అయితే బేక్ చేస్తున్నాను. 12 అయిపోయాక ఇంకా తిననండి. ఇంకా అందుకోసమే 11కే స్టార్ట్ చేశానండి కేక్ చేయడము. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, మీషోలో ఇలా కాంబో కొన్నానని, ప్రీమిక్స్ కేక్ కొన్నానని చెప్పాను కదా. లాస్ట్ టైము రెడ్ వెల్వెట్ కేక్ చేసేసానండి. ఇంకా చాక్లెట్ది అయితే మిగిలిపోయింది. ఇంకా మా కార్తీక్ దాని వెనుకనే పడ్డాడండి, అమ్మ ఇది చేయి అనేసి అయితే. ఇంకా ఇది చేద్దామనేసి అయితే బయటకించి కేక్ కూడా ఏం తెప్పించలేదండి. ఇంట్లో ఇలా హెల్దీ వేలో చేద్దామనేసి అయితే, ఇంకా ఇంట్లో ఉంటే ఇంకెందుకండి బయటది అలా అని చెప్పేసి అయితే ఇక్కడ నేనే చేస్తున్నానండి. ఆ ప్రీమిక్స్ పౌడర్లో నేను ఒక 2 గుడ్లు కలిపాను, ఒక 2-3 స్పూన్లు ఆయిల్, మళ్ళా కన్సిస్టెన్సీని చూసుకుంటూ మిల్క్ అయితే యాడ్ చేసి మిక్స్ చేశానండి. చూసారు కదా, చూసుకుంటూ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి, చూసుకుంటూ చేయాలి. ఎక్కువ మళ్ళీ మిల్క్ వేసేస్తే కొంచెం లూజ్ అవుతుంది కదా, బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమే నేను ఇక్కడ చూసుకుంటూ మిక్స్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలు మా వారు వచ్చేసి మూవీ చూస్తున్నారు. టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇంకా ఈ విధంగా అయితే ఉండాలంటే బ్యాటర్ వచ్చేసి ఇలా మనము స్పూన్తో తీస్తే కొంచెం స్లోగా పడాలండి. ఈ విధంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ. అప్పుడైతే మనకు బేక్ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది.
ఇంకా త్వరగా కూడా అయిపోతుందండి. ఇంకా నేను అవన్నీ మిక్స్ చేసేలోపు ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక బేక్ చేయడానికి మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చండి. నాకు ఇంక ఓవెన్ లేదు కదా, అందుకోసమే నేను ఫస్టే బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి. తర్వాత ఒక స్టాండ్ పెట్టి ప్రీహీట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత బేక్ చేయడానికి బేక్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర బటర్ పేపర్స్ ఉంటే అడుగున వేసేయండి. నా దగ్గర బటర్ పేపర్స్ అయితే అవైలబుల్గా లేవు, అందుకోసమే నేను ఇక్కడ పిండి జల్లించుకుంటున్నాను. దాని తర్వాత ఎక్స్ట్రా పిండి తీసేసి ఇప్పుడు ఆ బౌల్లో మనం మిక్స్ చేసుకున్న ప్రీమిక్స్ కేక్ ఉంది కదండి, పౌడరు అది ప్రీమిక్స్ బ్యాటర్ ఉంది కదండి, అది ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయాలండి. అప్పుడు ఈవెన్గా బబుల్స్ ఎక్కడ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత చూస్తున్నారు కదండి, వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఆ టైంలో వాటర్ ఎన్నంటే ఒక చిన్న గ్లాస్ అన్నీ అయితే యాడ్ చేశానండి, నేను టీ గ్లాస్ అండి. ఇంకా బేక్ చూస్తున్నారు కదండి, చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. నేనైతే ఒక 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు అయితే పెట్టానండి. ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, అడుగున నీళ్ళు ఆవిరైపోతుంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ, ఒకవేళ మీకు నీళ్ళు కింద అడుగున ఆవిరైపోతే కొంచెం యాడ్ చేసుకోండి, సైడ్కి ఎంచి పోయండి కొంచెం వాటరు. ఇంకా కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి, కేక్ కూడా మంచిగా బేక్ అయిపోయింది. ఇంకా టైం అయితే ఉందండి కొంచెం, ఏమంటారు, మనకు న్యూ ఇయర్ రానికైతే టైం ఉంది. కాకపోతే దీంట్లో ఎగ్ మిక్స్ చేశాను కదండి, మేము ఒక 5 మినిట్స్ ముందే కట్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇలా చాకు మనము కేక్ మధ్యలో కూర్చితే మనకు నైఫ్కి ఏం అంటుకోవద్దండి, అప్పుడు మన కేక్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు, బేక్ అయినట్టు. ఇంకా కొంచెం సైడ్ పంటి తీసేసి నేనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టానండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా సైడున కేంచి చాకుని ఇలా కొంచెం కోసినట్టు చేసి ఇలా టాప్ చేసి తీసేయడమే. చూస్తున్నారు కదండి, చాలా బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అండి. ఇంకా మీ ఇష్టం అండి, ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదు ఎగ్స్ ప్లేస్లో మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, థిక్ కర్డ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు అయినా మేమైనా తింటాం కదా అనేసి అయితే ఎగ్ అయితే యాడ్ చేశానండి. ఇంకా దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మీదికేంచి గార్నిష్ చేశానండి. లాస్ట్ టైం నేను రెడ్ వెల్వెట్లో యాడ్ చేయలేదు, దీంట్లో అయితే యాడ్ చేశానండి. మీషోలో కొన్నానండి ఈ చాక్లెట్ చిప్స్, ఇంకా అవేవో ఉన్నాయండి వైట్ కలర్వి చాకోస్ అన్నీ, అవన్నీ నేను మీషోలో కాంబో లెక్క అయితే ఆర్డర్ చేశానండి. ఇంకా కేక్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను అవన్నీ మీదికించి కొంచెం గార్నిష్ లెక్క అయితే చేశానండి. ఇంకా అందరం కలిసి కేక్ అయితే కట్ చేసి ఇంకా 12 కాకముందుకే అయితే తినేసామండి. ఇంకా అప్పటికే పిల్లలకైతే నిద్ర వస్తుందండి. ఈ న్యూ ఇయర్లో ఇదే లాస్ట్ వ్లాగ్ అండి మనది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వీడియో నుంచి కొత్త వ్లాగ్స్ అయితే వస్తాయండి. న్యూ ఇయర్ నుంచి, ఈ సంవత్సరం నుంచి వ్లాగ్లు వస్తాయండి. జనవరి 1 రోజు నేను వేసే ముగ్గు కానివ్వండి, మేము ఎక్కడికి వెళ్ళామో అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. మీరందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో, 31st సెలబ్రేషన్స్ నాకు కమెంట్ చేయండి ప్లీజ్ అండి. వీడియో చూసిన వెంటనే ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీకు వస్తుందండి. ప్లీజ్ ఈ సంవత్సరంలోనైనా మన ఛానల్ గ్రో కావాలని అయితే కోరుకోండి ఫ్రెండ్స్. ఇంకా కేక్ అయితే మంచి హ్యాపీగా అందరం తినేసామండి. ఇంకా ఇవేనండి, నేను చెప్పాను కదా మీషోలో కొన్నానని, ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 3 or 4 వచ్చాయండి. ఇలా కేక్ మీద వేయడానికి అయితే కొన్నాను, చాలా బాగున్నాయండి. ఇది వేయడం వల్ల పిల్లలకు కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అదండి మన లాస్ట్ ఇయర్ లాస్ట్ వ్లాగ్ అండి ఇది, 31st రోజు వ్లాగ్ అండి. మీరు అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి నెక్స్ట్ వీడియోలో జనవరి 1 రోజు వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.